హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నప్పుడు అసహ్యం వేస్తుందబ్బా. ఎందుకంటే అంత విజనరీ, అంత గోల్స్ ఉన్న వ్యక్తి, అంత పవర్ఫుల్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన చెప్పుకుంటారు. నేను అంటలేదు, మళ్ళీ నా దగ్గరికి రాకండి. ఐ డోంట్ సెడ్ దట్. నేను అది చెప్పలేదు, నెవర్. ఎందుకంటే ఆయన ఎంత విజనరీయో నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఉంది కదా కొద్దిగా లోపల, అంత విజనరీయా కాదనేది ఈజీగా నాకు అర్థమైపోతుంది. కాబట్టి నేను విజనరీ అని నా నోటితో నేను అన్నది చంద్రబాబు నాయుడు కాదు, కేవలం విజనరీ అనే పదాన్ని వాడాను అంతే. విజనరీకి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం లేదు. అంత విజనరీ అయితే ప్రజలకి ఇప్పటి వరకు ఆయన ఒక్క పథకమైన రూపొందించి ఉండేవాడు. ఇప్పటి వరకు అదేం చేయలేదు. హైటెక్ సిటీ అంటారు, సెల్ ఫోన్ అంటారు, పచ్చదనాన్ని నేనే ప్రపంచానికి పరిచయం చేసే అంటారు, హైవేస్ నేనే ఏం చేసా అంటాడు. అది ఎప్పుడో హైవేస్, ఇప్పుడు 1967లోనే హైవేస్ అనేది ఉంటే ఈయన వచ్చి చెప్తా ఉంటాడు. క్వాంటమ్ కంప్యూటర్ మందే ముందు అంటారు. ఆల్రెడీ కర్ణాటకలో మనకన్నా డబల్ క్వాంటమ్ కంప్యూటర్, 27 బైట్ క్వాంటమ్ కంప్యూటర్ అక్కడ ఉంది. మంది ఎంత 8 బైట్. దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడు. 3 times పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ కర్ణాటకలో ఉన్నా కూడా మనోడు మనదే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్తూ ఉంటాడు. మనం నమ్మేస్తూ ఉంటాం ఏది పప్పలాగా. అదేంటో మరి చదువుకున్న సాఫ్ట్వేర్ గురించి తగలబెట్టి పొలం దున్నే వాడి వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చాలా వరకు నమ్ముతూ ఉంటారు. అది ఎట్లా సాధ్యమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టండే. కానీ అయితే నాపై నేను జాలి పడుతుందండి. చంద్రబాబు నాయుడు పైన చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు అమ్మా. ఆ పాటలు నాపై ఎందుకు పాడరు నాకు జాలేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా. నాపై నువ్వు ఎవరైనా ఒక పాట పాడచ్చు. కాలేజ్ డేస్ లో ఎవరో ఒక అమ్మాయి రాసినట్టుంది అది ఎందుకు లేదు. సరే, అప్పుడెప్పుడో రాశారని నేను ఫీల్ అవుతున్నా. మనోడికేమో ఇప్పటికిప్పుడు పాటల మీద పాటలు రాసుకుంటా పోతాడు. మొదటి పాట మీ అందరికి తెలుసు కదా, బస్సుల్లో జలాన్ని తరలించి 2018లోనే పోలవరం కంప్లీట్ అనేసి 4 కోట్ల రూపాయలు బస్సులకు తగిలేశాడు. అందరినీ తీసుకొని చూసిన పోలవరం నేను కడుతున్నా చూడు, పోలవరం నేను కడుతున్నా చూడు అని చెప్పుకోవడానికి. అది చూసినప్పుడు నాకు అనిపించేది, ఒక సినిమాలో సీన్ ఉంటుంది రజనీకాంత్ గారిది, ఈడే పెళ్లి కొడుకు ఈ డ్రెస్ నాది కాదు, ఈడే పెళ్లి కొడుకు ఈ డ్రెస్ నాది కాదు, ఈడే పెళ్లి కొడుకు ఈ డ్రెస్ నాది కాదు అని చెప్పుకుంటా పోతా ఉంటాడు అందరికి. చివరికి వాడు బురదలో పడి కొట్టుకుంటాడు కమిటీ. సో అది స్టార్ట్ చేసింది పోలవరం, స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి, కానీ కట్టిస్తాను నేను. పోలవరం స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి, కట్టిస్తుంది నేను. ఇలా ఏదేదో చెప్తా ఉంటాడు. కానీ పోలవరాన్ని కట్టిస్తుంది రాజశేఖర రెడ్డి గారు, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కాపర్ డ్యామ్ క్లియర్ చేసింది, స్పిల్ వేని కంట్రోల్ చేసింది, దగ్గర చాలా వరకు డ్యామ్ ని ఒక రూపురేఖలోకి తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి కాలంలో. అటువంటి కాలంలో మనోడు పెట్టుకుంటుంటే అక్కడికి వెళ్ళి జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని ఒక అద్భుతమైన పాట ఉంటుంది తెలుసా. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అని ఆడోళ్ళంతా కలిసి నల్లాడిస్తారు. ఆ తర్వాత మొన్న మహానాడులో అనుకుంటా ఇంకొకరు పాడారు పాట, అది కూడా అద్భుతమైన పాట. ఆ పాట నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, మీకు నేను చెప్పను. కానీ ఆ 2 పాటలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసి నాకు జాలి వేసింది, వేసింది. ఎందుకు ఇంతలా చంద్రబాబు నాయుడు గారి పైన పాటలు ఉంటే నా పైన ఎందుకుంటా అని ఒక రకమైన వచ్చిన తర్వాత వచ్చేసింది ఇంకో కొత్త పాట కూడా వచ్చేసింది. నా బాధని ఇంకా పెంచుతూ ఇంకో కొత్త పాట వచ్చింది. ఇది ఇంకా అద్భుతమైన పాట. ఆవిడ బాబా మామూలుగా పాడలా, ఒకసారి వినండి. నా పేరు ప్రేమ. మన చంద్రన్ వచ్చినాక మనకి ఏమేం చేసినాడు అనేది నేను పాట రూపంలో పాడి వినిపిస్తాను. ఏం చేసినాడమ్మా? జిమ్ జూమ్ తారలు చూపించాడు. సూపర్ 6 ఇస్తా అని ఇవ్వలేదు కదా. సో ఎవడ చుక్కలు కనిపించినాయి అని చెప్తున్నా అన్నమాట. జిమ్ తారే చుక్కలు బాగా కనిపించినాక నెక్స్ట్ కమాన్ కుమ్మై. నారే చంద్రన్నో నారే చంద్రన్నో. నారాచంద్రన్ అంటే నార బట్టి గుజ్జునా కూడా ఏమి రావట్లేదు, పథకాలు రావట్లేదు, నారాచంద్రన్ అని ఆవిడ ఒపీనియన్ అయి ఉంటుంది. ఓకే, చంద్రన్ వచ్చాడు మన బాధల్ని చూశాడు. చంద్రన్ వచ్చి బాధలు చూస్తాడు, అంత మించి ఏమి చేయడు. చూసి అంటాడు అంతేనా? ఓకే, కానీ గుంపుల్ని కలిపాడు, మాతో సంఘాలు చేశాడు. గుంపులు కలిపాడంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు అన్నిటిని గుంపులు కలుపుతాడు. ఎప్పుడైనా సొంతంగా గెలవడు. అదే కదమ్మా నీ ఉద్దేశం? సొంత కలపడు, గుంపును కలుపుతాడు అనమాట. గుంపును కలిపాడు. నిజమేనా? మా కూటమి అంటే గుంపే. నువ్వు సూపర్ పాడే పాట. కానీ కుమ్మం ఎన్నిసార్లు వస్తాడమ్మా చంద్రన్న? వస్తానే ఉంటాడా?
మాకెప్పుడు కనిపించలేదు మరి. చంద్రన్నొచ్చాడు మన బాధల్ని చూశాడు, గుంపుల్ని కలిపాడు, మాతో సంఘాలు చేశాడు. జుమ్ జుమ్ తారారే, జుమ్ జుమ్ తారారే. ఇప్పుడు మళ్ళీ చుక్కలు చూపించాడు. ఇంత చేసి ఏం లేదు, పని చేసిన పనులు ఏం లేవు, జుమ్యూన్ తారలే చూపిస్తా ఉంటాడు. జుమ్ జుమ్ తారారే, నారే చంద్రన్నో, నారే చంద్రన్నో. ఒక్క చోట కూడి ఒక్క మాట నిలిచి, నాణ్యమైన సరుకు మాతో చేయించినాడం. ఒక చోట కూడి ఒక చోట కూర్చోడానికి నాణ్యమైన సరుకును అందించాడంటే బార్లు, వైన్స్, అదే బెల్ట్ షాప్ గురించి మాట్లాడుతుంది. సో మొత్తం ఈ పాట చాలా బాగా పాడారమ్మా. మీ పాటకి పూర్తి అర్థాన్ని నేను ఇచ్చాను అనుకుంటున్నాను. జుమ్ జుమ్ తారారే, జుమ్ జుమ్ తారారే. బా ఏముందప్ప, నారే చంద్రన్న. మా ఏం పాట, చుక్కలు చూపించాడు, గుంపులు కట్టాడు, కూర్చొని దాడానికి మధ్యాహ్నం ఇచ్చాడు. ఈ పాటలో ఉన్న మీనింగ్ అద్భుతం. మాకేమీ చేయలేదని చెప్పండి. ఎంత బాగా చెప్పావు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అందరూ కూడా ఈ పాట పూర్తిగా పాపం కింద ప్లే చేస్తా ఒకసారి వినండి, ప్లే ఉంటుంది. నా పేరు ప్రేమ. మన చంద్రన్ వచ్చినాక మనకి ఏమేమి చేస్తున్నాడు అనేది నేను పాట రూపంలో పాడి వినిపిస్తాను. ఏడ్ చేసినట్టు ఏంటి? జిమ్ జిమ్ తారారే, జిమ్ తారారే, నారే చంద్రన్నో, నారే చంద్రన్నో. చంద్రన్నొచ్చాడు మన బాధల్ని చూశాడు, గుంపుల్ని కలిపాడు, మాతో సంఘాలు చేశాడు. చంద్రన్నొచ్చాడు మన బాధల్ని చూశాడు, గుంపుల్ని కలిపాడు, మాతో సంఘాలు చేశాడు. జిమ్ జిమ్ తారారే, జిమ్ జిమ్ తారారే, నారే చంద్రన్నో, నారే చంద్రన్నో. ఒక్క చోట కూడి ఒక్క మాట నిలిచి, నాణ్యమైన సరుకు మాతో చేయించినాడం. బాబా కదా, మీకు కూడా నచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చేరే వరకు ఈ పాటను షేర్ చేయండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లోనే పాడుంటుంది దేవుడ. ఇటువంటి కళాఖండాల్ని చంద్రబాబు నాయుడు గారు అలా పెంచి పోషిస్తూ ఉంటారు అనమాట. దాన్ని మనం అలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. లేకపోతే మనం మళ్ళీ రాష్ట్ర ద్రోహం అయిపోతాం. చంద్రబాబు నాయుడు కోసం చచ్చిపోవాలి, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో చచ్చిపోవాలి, చంద్రబాబు నాయుడు కోసం పాటలు పాడాలి, చంద్రబాబు నాయుడు కోసం భజనలు చేయాలి. అప్పుడే మనం మంచి వాళ్ళం. లేదంటే అప్పుడు మనం రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తాం, రాష్ట్రం కోసం పాటలు పాడిన వాళ్ళం అవుతాం. లేదనుకోండి రాష్ట్ర ద్రోహులు అవుతాం. దేశ ద్రోహులు కదా, రాష్ట్ర ద్రోహులు. అందుకన్నా కరెక్ట్ చెప్పాలంటే చంద్రబాబు ద్రోహులు అవుతాం. చంద్రబాబు ద్రోహులు అవడం అంత మంచి పద్ధతి కాదు. దయచేసి ఇదంతా మనసులో పెట్టుకుని ఆలోచించాలి కోరుకుంటున్నాను. అబ్బా పాట నోటెడ్ అబ్బా, ఏ అద్భుతమైన. మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్.